మైసూరుపప్పు, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డ, టమాటాలు, మైసూరుపప్పు గ్లాసు. కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ జీలకర్ర ఆవాలు వేసి చిట్పట్లాడించి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మంచిగా వేయించుకోండి. వేయించుకున్నాక పప్పు వేసి కొంచెం అట్లా వేయించుకొని కొంచెం పసుపు వేసి కూడా కలపండి. కలిపి టమాటా ముక్కలు వేసి కలపండి మంచిగా. ఒక టీ గ్లాస్ పప్పుకి 2 గ్లాసుల వాటర్ పోసి కలిపి మూత పెట్టుకున్నాను. 2 to 3 విజిల్స్ సరిపోతాయి. మైసూరుపప్పుకి తొందరగా ఉడికిపోతుంది, ఎక్కువ పెడితే మెత్తగా అయిపోతుంది. ఒక విజిల్ అయినా సరిపోతుంది కాబట్టి నేను 2 పెట్టినాను. 1 స్పూన్నర కారం వేసాను, ఉప్పు వేసాను. ఫస్టే ఉప్పు వేయలేదు నేను, పప్పు ఉడకదని ధనియాల పొడి వేసాను. వేసి కలిపాను, లైట్గా వాటర్ పోసాను. ఈజీగా తొందరగా చేసుకోవచ్చు పప్పు కర్రీ కుక్కర్లో. 5 to 10 మినిట్స్లో అయిపోతుంది. అంతేనండి. చపాతీకి కానీ అన్నంలోకి బాగుంటుంది మైసూరుపప్పు టమాటా.